హాయ్ అండి, వెల్కమ్ టు మీతో మీ మనీ ఛానల్. చూస్తున్నది మన సింపుల్గా చేసుకుంటున్న చికెన్ ఫ్రై అండి. దీనికి ఎక్కువ నూనెతో పని లేకుండానే తక్కువ నూనెతో ఎంచక్కా హెల్తీ రెసిపీ లాగా చేసేసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. చూసి మీరు అలా ట్రై చేయండి. ఒకసారి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇది ఎంత సింపుల్గా నేను ప్రాసెస్ చేస్తున్నానో చూపిస్తున్నాను, చూద్దాం పదండి. చికెన్ను బోన్లెస్ మెత్తటి ఒక 100 గ్రాములు తీసుకున్నాను. దానికోసము మసాలాలు చూడండి. ఇది గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, ఒక ఎగ్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక ఉల్లిపాయ. ఇవన్నీ చక్కగా ఈ ముక్కలు కడిగి శుభ్రంగా పెట్టుకొని దీనిలో గరం మసాలా పౌడరు, అలాగే పసుపు, కారం, ఉప్పు అనేది మనకు తగినంత వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నానండి. ముందు ఇదంతా కూడా బాగా కలిపి పక్క ముక్కకు పట్టేటట్టు పట్టించేసుకున్నాం. అన్ని ముక్కలకి అంతా పట్టిందనుకోండి, అప్పుడు మనం దీన్ని చక్కగా నూనెలో వేయించేసుకోవచ్చు. చూసాను. ఎగ్ పోసేసిన తర్వాత దీనికి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసానండి. ఎగ్లో ఒక 5-6 నిమిషాలు బాగా మ్యాగ్నెట్ అవ్వాలి. మ్యాగ్నెట్ అవ్వటం కోసం 2-3 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. చక్కగా ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేశాను ఎగ్లో, ఈ మసాలా అన్నింటిలో. తర్వాత మనం ఒక బాండీ పెట్టేసుకొని ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాం అండి. ఆయిల్ కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు, నేను మాత్రం షాలో ఫ్రై లాగా చేస్తున్నానండి. కొంచెం నూనె కాగాక దీనిలో ఒక్కొక్క ముక్కని దానిలో వేసి వేయించేసుకుందాం. ముక్కలకి ఎగ్ కూడా వేసాం కాబట్టి అండి చక్కగా అవుతాయి. మరి సెగ ఎక్కువ పెట్టుకోకుండా, అంటే మనకి డీప్ ఫ్రై అనుకోండి కొంచెం మీడియంలో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మనం చేస్తుంది షాలో ఫ్రై కాబట్టి ఎక్కువ సెగ లేకుండా జస్ట్ కొంచెం అంటే కొంచెమే పెట్టేసేసాను అనమాట. ఒక్కొక్క ముక్క చక్కగా వేయించేస్తాం. ఒకవైపు వేగినవి అనుకున్నాక రెండో వైపు చక్కగా కొంచెం మెల్లగా కుప్పేసేసి అన్ని వైపులా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలండి. చూడండి, కొంచెం కలర్ మారింది కదా. చక్కగా అన్ని వైపులా ఎర్రగా వేగిపోయినాయి. ఇక ముక్కలు తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం ఒక 2-3 ముక్కలు ఉండేయండి, అవి కూడా వేయించేసుకుంటాను ఆ నూనెలోనే. ఇవన్నీ తీసేస్తాను. ఫ్రై రెడీ అయిపోయింది. దీనికోసం కొంచెం కొత్తిమీరకు చల్లుకున్నాం. టేస్టీగా ఉండే షాలో ఫ్రైతో సింపుల్గా హెల్తీ ఫ్రై అండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చూడాలి అంటే తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.